దేశంలో ఉన్నటువంటి అక్రమ నివాసితుల్ని ఎలాగైనా సరే పంపించేయడానికి ట్రంప్ యంత్రాంగం అయితే విపరీతంగా పనిచేస్తుంది. గత 5-6 నెలల నుంచి అయితే విపరీతంగా పనిచేస్తుంది. ఎందుకంటే వీసా గడువు అయిపోయినటువంటి వారు, అలాగే ఇక్కడ నేరాలు, అలాగే మరికొన్ని చట్ట విరుద్ధ పనులు, ముఖ్యంగా ఉగ్రవాదులకి సపోర్టు, అలాగే యూదులకు వ్యతిరేకంగా నినాదాలు, ఇలా ఎవరైతే చేస్తారో వీళ్ళందరినీ కూడా పట్టుకొని వీలైనంత వరకు శిక్షలు విధించి, లేదనుకుంటే స్వదేశం పంపించే ఏర్పాట్లు అయితే ట్రంప్ యంత్రాంగం అయితే చేస్తుంది. మన భారతీయులు కూడా ఇప్పటికే 1500 మందిని పంపించడం జరిగింది. అంటే అక్రమంగా నివసిస్తున్నారు, సరైనటువంటి పత్రాలు లేవనే ఉద్దేశంతో 20,000 మందిపై అయితే ఇప్పటికే ఫైండ్ అవుట్ చేశారు భారతీయుల్ని. వాళ్ళని అరెస్ట్ చేశామని చెప్తున్నారు. అలాగే మొత్తం భారతీయులు 7 లక్షల మంది వరకు ఉంటారని చెప్తున్నారు అక్రమంగా, ఎటువంటి పత్రాలు లేకుండా. ఇలా భారతదేశంతో పాటు చైనా, పాకిస్తాన్, మరికొన్ని దేశాలకు చెందినటువంటి వారు కూడా ఉన్నారు. ముఖ్యంగా మెక్సికోలో కూడా ఎక్కువ మంది ఉన్నారు. మెక్సికోకి చెందినటువంటి వారు కూడా ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళందరినీ బయటికి పంపించే ఏర్పాట్లు అయితే ట్రంప్ చేస్తున్నాడు. అదేం తప్పులేదు, వాళ్ళ దేశాన్ని రక్షించుకోవడానికి వాళ్ళు ఏమైనా చేస్తారు. దరిద్రం ఏంటంటే మన దేశాన్ని రక్షించుకోవాలని ఇప్పుడు మనం కూడా మరి ఒక 8 కోట్ల మందినో 9 కోట్ల మందినో బయటికి పంపించాలి. రోహింగ్యాలు ఎక్కువైపోతున్నారు ఈ దేశంలో. రోహింగ్యాల వల్ల దేశం నాశనం అయిపోయే పరిస్థితి వస్తుంది. కానీ అది చాప కింద నీరులాగా ఆ యొక్క జన సంద్రోహం పెరుగుతుంది కదా. ఇప్పుడు మనకి ఏదో ఒక రోజు మన మెడ మీదకి వస్తే అప్పుడు ఆ యొక్క సమస్య ఏంటో తెలుస్తుంది. అంతవరకు అంతా బాగానే ఉంటుంది.